జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసు ఎన్నికల సమయంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా అరెస్టు చేసింది. ఈ కేసులో వారం కిందట మార్చి 15న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను 2023 ఫిబ్రవరిలో సిబిఐ అరెస్టు చేయగా బెయిల్పై విడుదలైన తర్వాత అదే ఏడాది మార్చిలో ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది. ఆయన ఇప్పటికే జైల్లోనే ఉన్నారు. ఇందుకు ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం అంటే ఏమిటి, ఈ కేసు ఎలా మొదలైందని చర్చ జరుగుతోంది. 2021 వరకు ఢిల్లీలో గవర్నమెంటే మద్యం అమ్మేది. ఆ తర్వాత ప్రైవేట్కిద్దామనుకున్నారు. ఆ క్రమంలో పెట్టిన రూల్స్ లో గోల్మాల్ జరిగింది. దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయించారు నాటి లెఫ్టినెంట్ గవర్నర్. దీంతో మొత్తానికి ఆ పాలసీయే వద్దు, పాత పద్ధతిలోనే వెళ్లాలని నిర్ణయించింది ఆప్ ప్రభుత్వం. అయితే 2021 నవంబర్ నుంచి కొత్త విధానం అమలైంది. ప్రైవేటు సంస్థలకు మందు అమ్మే పద్ధతి ప్రారంభించడంతో పాటు మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త విధానం వల్ల గతం కన్నా ఎక్సైజ్ ఆదాయం 27% పెరిగి 890 కోట్లకు చేరుకుందని చెప్పింది. ఎంఆర్పీ కన్నా తక్కువ ధరలకు మద్యం అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అందుకనుగుణంగా విక్రయదారులకు డిస్కౌంట్లు అందించింది. తద్వారా వినియోగదారులకు మేలు కలుగుతుందని తెలిపింది. మద్యం రిటైలర్లు ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తూ విక్రయాలు పెంచుకున్నారు. పలు బ్రాండ్లపై ఎంఆర్పీ కన్నా తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి రావడంతో ఢిల్లీలో అమ్మకాలు పెరిగాయి. ఇలా ప్రైవేటు వారికి అప్పగించే క్రమంలో అనేక అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు వచ్చాయి. వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత మనీష్ సిసోడియా ఇంటిలో సిబిఐ సోదాలు చేసింది. ఆ వెంటనే దీని వెనుక అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత హస్తం కూడా ఉందని బీజేపీ ఢిల్లీ నాయకులు ఆరోపించారు. ఈ అక్రమాలపై సిబిఐ 11 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ ఎఫ్ఐఆర్లో మరో 15 మంది పేర్లను జత చేశారు. కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. పలు చోట్ల సిబిఐ సోదాలు చేసింది. టెండర్ల తర్వాత లైసెన్స్ పొందిన వాళ్లకు అనుచితమైన ప్రయోజనాలు అందించడం కోసం సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా నేరుగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ సిసోడియాలపై ఆరోపణలు చేసింది సిబిఐ. ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించడానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ సిబ్బందికి ఆర్థిక ప్రయోజనాలను కల్పించడంలో సిసోడియాకు సన్నిహితులైన కొందరు వ్యాపారవేత్తలు క్రియాశీలకంగా పనిచేస్తున్నారని ఈ ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. ఎక్సైజ్ పాలసీని అమలు చేయడానికి వీలుగా అవసరమైన స్వల్ప మార్పులు చేసే అధికారాన్ని ఢిల్లీ మంత్రి మండలి ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రికి ఇచ్చిందని, కానీ ఆ తర్వాత నాటి లెఫ్టినెంట్ గవర్నర్ సలహా ప్రకారం 2021 మే 21వ తేదీన మంత్రి మండలి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని కూడా సిబిఐ వెల్లడించింది. అయినా కూడా ఉప ముఖ్యమంత్రి ఇన్ఛార్జి మంత్రి అనుమతితో ఎక్సైజ్ విభాగం ప్రస్తుత ఆరోపణలకు కారణమైన నిర్ణయాలను తీసుకొని అమలు చేసిందని సిబిఐ ఆరోపించింది. ఈ కొత్త విధానం వచ్చేసరికి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్గా ఉన్న తెలుగు వ్యక్తి ఐఏఎస్ అధికారి అరవ గోపికృష్ణపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన్ను సస్పెండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి 2024 మార్చి 17వ తేదీతో విడుదల చేసిన ఒక ప్రకటనను ఈడీ 18వ తేదీన వెబ్సైట్లో పోస్టు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తదితర ఆప్ సీనియర్ నేతలతో కలిసి కవిత ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలకు పాల్పడ్డారని, దీనికి బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెల్లించిన 100 కోట్ల ముడుపులలో కవిత ప్రమేయం ఉందని, 2021-22 ఏడాదిలో మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారని ఈడీ వెల్లడించింది. అనంతరం హోల్సేల్ డీలర్ల నుంచి వచ్చిన లాభాలను వాటాలుగా కవిత, ఆమె అసోసియేట్స్ పంచుకున్నట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ ఈ ప్రకటనలో తెలిపింది. 2024 మార్చి 15న ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసినట్లు ఈడీ చెప్పింది. ఢిల్లీలోని పిఎంఎల్ఏ స్పెషల్ కోర్టు అనుమతి మేరకు ఈ నెల 23 వరకు కవితను కస్టడీలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటి వరకు హైదరాబాద్, ముంబై, చెన్నై సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశామని మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్,
విజయ్ నాయర్తో పాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశామని 128.79 కోట్ల ఆస్తులను జప్తు చేశామని ఈడీ తన ప్రకటనలో వివరించింది. ఈ పాలసీలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2020 సెప్టెంబర్లో అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కొత్త మద్యం పాలసీపై సిఫార్సుల కోసం అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ రవి ధావన్ నేతృత్వంలో నిపుణుల ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్టోబర్లో ధావన్ బృందం తన రిపోర్టును ఢిల్లీ ప్రభుత్వానికి సమర్పించింది. దాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచారు. 14,761 మంది ప్రజలు తమ సూచనలను పంపినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ఏడాది ఫిబ్రవరిలో పాత మద్యం పాలసీ ప్రజల అభిప్రాయాలపై లోతుగా అధ్యయనం చేయడానికి మనీష్ సిసోడియా, పట్టణాభివృద్ధి మంత్రి సత్యేందర్ జైన్, రెవెన్యూ మంత్రి కైలాష్ ఖేలత్ నేతృత్వంలో ఢిల్లీ ప్రభుత్వం మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసింది. 2021 మార్చిలో సిసోడియా నేతృత్వంలోని కమిటీ తన సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గానికి సమర్పించింది. మంత్రి మండలి ఈ కొత్త ఎక్సైజ్ పాలసీని ఆమోదించింది. ఇక ఏప్రిల్లో ఢిల్లీ కొత్త మద్యం విధానం ఫైలును అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్కు పంపారు. ఆయన కొన్ని సూచనలు చేసి విధానాన్ని సమీక్షించి అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. చివరకు నవంబర్లో ఢిల్లీ కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. 2022 జూలైలో మద్యం విధానంపై లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఒక రిపోర్ట్ అందించారు. మద్యం విధానం రూపకల్పనలో డబ్బు చేతులు మారినట్లు ఆరోపించారు. ఆర్థిక నేరాల విభాగానికి కూడా ఆయన ఈ రిపోర్టును సమర్పించారు. ఆ తర్వాత సిబిఐ విచారణకు సిఫారసు చేస్తూ అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అయితే కొత్త ఎక్సైజ్ పాలసీ ఉపసంహరణకు నోటీస్ ఇచ్చారు. ఆ తర్వాత 6 నెలలకు పాత మద్యం పాలసీని పునరుద్ధరించారు. కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపికృష్ణ సహా ఢిల్లీ ఎక్సైజ్ శాఖకు చెందిన 11 మంది అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా సస్పెండ్ చేశారు. అలాగే సిసోడియాతో పాటు మరో 14 మందిపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరిలో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ సహా 3 అధికారులు ఉన్నారు. వారిపై నేరపూరిత కుట్ర, మోసం అభియోగాలు మోపారు. అలాగే సిసోడియా ఇంట్లో సిబిఐ సోదాలు చేసింది. అంతేకాదు కేసు దర్యాప్తులో భాగంగా 7 రాష్ట్రాల్లో మొత్తం 21 చోట్ల సోదాలు జరిగాయి. అలాగే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మనీ లాండరింగ్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసింది. వారిలో ఇండో స్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, వ్యాపారవేత్త, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అప్పుడు ఢిల్లీ, హైదరాబాద్, పంజాబ్ సహా 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఇక మద్యం వ్యాపారి అభిషేక్ బోయినపల్లిని సిబిఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను సిబిఐ, ఈడీలు అరెస్టు చేశాయి. ఆయన ఇప్పటికే జైల్లోనే ఉన్నారు. ఇక హైదరాబాద్లో సోదాల అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది.